ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు పరిచయం చేసిన జపాన్ గత కొన్నేళ్లుగా విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. 2 ఏళ్ల క్రితం ప్రజలందరూ రాజధాని నగరం టోక్యోలో నివసించడానికి చూస్తున్నారని, అలా అయితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసిన కిషిదా సర్కార్ను ఇప్పుడు జనాభా తగ్గుదల సమస్య వేధిస్తోంది. జనాభా రేటు దారుణంగా పడిపోవడంతో త్వరలోనే తమ దేశం కనుమరుగైపోయినా ఆశ్చర్యం లేదని గత ఏడాది ఆ దేశ మాజీ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిస్థితులు మరింతగా దిగజారాయి. దీంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన కిషిదా ప్రభుత్వం యంగ్స్టర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంతకు జపాన్లో బర్త్ రేట్ పడిపోవడానికి కారణాలేంటి? పెళ్లి మాట ఎత్తితేనే పారిపోతున్న యువతకు కిషిదా సర్కార్ ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి? లెట్స్ వాచ్. జనాభా తగ్గుదలతో ప్రశ్నార్థకంగా జపాన్ ఉనికి. జపాన్లో దారుణంగా పడిపోతున్న జనన రేటు. డేటింగ్ యాప్ జపాన్ పరిస్థితిని మార్చేస్తుందా? ఏ దేశానికైనా యువతే భవిష్యత్. యంగ్స్టర్లు లేకపోతే ప్రపంచ పటంలో ఆ దేశ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు జపాన్ అచ్చంగా అలాంటి కఠోర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. భారీగా తగ్గిపోతున్న యువత, పడిపోతున్న జననాల రేటు, పెరిగిపోతున్న మరణాల సంఖ్య ఆ దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే జపాన్ దేశ జనాభాని కొవ్వొత్తి కరిగిపోతున్నట్టుగా ఆవిరైపోతోంది. ఈ పరిణామం జపాన్ను ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో ఎవరైనా అంచనా వేయగలరా? ఆ దేశం అదృశ్యమయ్యేంత వరకు. మీరు విన్నది అక్షర సత్యం. దేశ జనాభా తగ్గితే చివరకు జరిగేది ఇదే. దీనికి 1,00,000 కారణాలు, అంతకు మించిన విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాన్ని కాస్త పక్కన పెట్టి జపాన్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. 2022లో జపాన్లో పుట్టిన వారి కన్నా మరణించిన వారి సంఖ్య రెండింతలు ఎక్కువగా నమోదైంది. 8 లక్షల కన్నా తక్కువ జననాలు నమోదైతే అదే సమయంలో 10 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరి 28న ఈ డేటాను విడుదల చేసింది జపాన్ ప్రభుత్వం. ఇక జపాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021లో అత్యల్ప సంఖ్యలో పిల్లలు పుట్టారు. 2021లో మొత్తం 8,11,604 మంది పిల్లలు పుట్టగా ఆ ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 15.8 లక్షలుగా ఉంది. ఇక జపాన్లో 100 ఏళ్లు దాటిన వారి సంఖ్య దాదాపు 90,000 దాకా ఉంది. తగ్గిపోయిన జననాల రేటు, పెరుగుతున్న మరణాల రేటు జపాన్ను అంతం దిశగా తీసుకువెళ్తున్నట్టు సాక్షాత్తు ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా సలహాదారు మసాకో మోరినే స్వయంగా ప్రకటించారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జపాన్ తన ఉనికిని కోల్పోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చనే చర్చ మొదలైంది. అయితే ఇదంతా 2023 నాటి పరిస్థితి. ఇప్పుడు ఆ లెక్కలు మరింత దారుణంగా నమోదయ్యాయి. తాజాగా విడుదలైన లెక్కల ప్రకారం 2023లో జపాన్ జననాల రేటు రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. కొత్తగా భూమి మీదకు వచ్చే వారి సంఖ్య కంటే మరణాల రేటు రెట్టింపుగా నమోదైంది. జననాల రేటు 2022 ఏడాదితో పోలిస్తే 5.1% పడిపోయి 7,58,631కి చేరుకుంది. అలాగే వివాహాల సంఖ్య 90 ఏళ్ల కాలంలో మొదటిసారి 5 లక్షల దిగువకు పడిపోయింది. గత సంవత్సర కాలంలో అక్కడ 4,89,281 మంది మాత్రమే వివాహం చేసుకున్నారు. ఈ గణాంకాలే జపాన్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో చెబుతున్నాయి. అయితే గడిచిన 2 ఏళ్లుగా జననాల రేటును పెంచేందుకు కిషిదా సర్కార్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2023లో పిల్లల్ని కనే తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లల్ని కనే తల్లిదండ్రులకు 3 లక్షల యెన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. అయినప్పటికీ జపాన్ యువత వివాహాలు చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు మరో దారి ఎంచుకుంది కిషిదా ప్రభుత్వం. డేటింగ్ యాప్. అవును, జననాల రేటు పెంచేందుకు జపాన్ ఎంచుకున్న సింపుల్ ఆప్షన్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ యాప్స్ పై నిఘా, ఆంక్షలు, నిషేధం విధిస్తున్న ఇలాంటి సమయంలో జపాన్ మాత్రం తన కష్టాలను తీర్చడం ఒక డేటింగ్ యాప్ తోనే సాధ్యమవుతుందని నమ్ముతోంది. జననాల రేటు పెంచేందుకు త్వరలోనే టోక్యో ఓ డేటింగ్ యాప్ ను తీసుకురానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వినియోగదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తాము ఒంటరని ధృవీకరించే పత్రాలతో పాటు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంతకాలు చేసిన లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వార్షిక వేతనం నిజమే అని నిరూపించేలా ఓ ట్యాక్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి. మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్ ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు. కానీ జపాన్ కు మాత్రం మరో ఆప్షన్ కనిపించక ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతోంది. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే 2070 నాటికి జనాభా 30% కుచించుకుపోయి 8,70,00,000కు పడిపోతుంది. అంతేకాకుండా ప్రతి 10 మందిలో 4 65 ఏళ్లు లేదా పైబడిన వారే ఉంటారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ పేర్కొంది.
నిజానికి జపాన్ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం ఆ దేశ గత పాలకులు దూరదృష్టితో వ్యవహరించకపోవడం అయితే ప్రస్తుత పాలకులు దాన్ని సరిదిద్దకపోవడం. ఏ దేశ నాయకత్వమైనా షార్ట్ టర్మ్ ఫలితాలపై ఫోకస్ చేస్తే భవిష్యత్తులో ఎదుర్కోలేనంత పెద్ద సమస్యలు వస్తాయి అనడానికి ఉదాహరణ జపానే. ఆ దేశ పాలకులు సమస్యను ముందే గుర్తించి ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కావు. నిజానికి ఈ సమస్య ఒక్క జపాన్ దేశానిదే కాదు. పెరిగిన వృద్ధుల సంఖ్యతో చైనా, దారుణంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటుతో సౌత్ కొరియా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అంతెందుకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అంతటి వ్యక్తిని కన్నీళ్లు పెట్టించిన సమస్య కూడా ఇదే. మరోవైపు జపాన్ డేటింగ్ యాప్ నిర్ణయంపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. జననాల రేటు ప్రాముఖ్యతను జపాన్ ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ తరహా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోతే జపాన్ వంటి దేశాలు అదృశ్యమవుతాయని మస్క్ చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. క్రమంగా క్షీణిస్తున్న జననాల రేటులో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో జపాన్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆయన గతంలో కూడా హెచ్చరించారు. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందన్న మస్క్ నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను తోసిపుచ్చారు. మస్క్ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ జపాన్ డేటింగ్ యాప్ నిర్ణయమైన జననాల రేటు పెంచుతుందేమో చూడాలి.